ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పునరుత్థానుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడి దేవుని ప్రేమను బట్టి నాకు అనుగ్రహింపబడిన ప్రియా స్నేహితులారా, ఈ ఉదయకాల సమయపు శుభములు వందనాలు నా కుటుంబ పక్షంగా తెలియచేస్తూ ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు పునరుత్థాన దినపు దీవెనల కొరకు నేనును నా ఇంటి వారు మిమ్ములను మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాము. బాగున్నారా? ఆయన కనికరము ఎంత గొప్పది! ఈ అక్టోబర్ నెల 3వ పునరుత్థాన దినాన్న 18వ తేదీన ఇట్టిగా ఆయన పాదాల దగ్గరకు చేరి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ప్రస్తుతిస్తూ ఆయన నుండి దీవింపబడుటకై దేవుడు మనకిట్టి గొప్ప భాగ్యమును అనుకూలతను ఆశీర్వాదకరమైనటువంటి ఆరాధన చేయు పరిస్థితులను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునిని స్తుతించుటకు గాను మిమ్మలను మీ కుటుంబాలను మరొకసారి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఎక్కువ జామున ఆరాధనలో వాక్య ధ్యానం కొరకు నిర్గమ కాండము 15వ అధ్యాయము మనము ధ్యానం చేయబోతుంటున్నాము. అంతకన్నా ముందటగా ప్రార్థన చేసుకుందాము, ప్రభుని స్తుతించుకుందాము, ఆరాధించుకొని ఆయన మాటలు విందాము. తల వచ్చుదాం, ప్రార్థనలో ఏకీవిందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నైనా. మీ కౌగిట్ల మమ్మలను భద్రపరిచి ఆరాధిస్తూ మీరు ఆనందించు భాగ్యము ఆశీర్వదించి మాకు అనుకూలపరిచినందుకు వందనాలు. ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినమందు ఎంతమంది బిడ్డలైతే మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు చేరి ప్రస్తుతిస్తుంటున్నారో, మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద మీ వాక్యమును ధ్యానించుటకు మీ మాటలు వినుటకై వేగిరమై వచ్చుచున్నారు, వారిని వారి కుటుంబాలను మీ పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాము. తండ్రి, కృప కనికరంతో నింపండి, కాపుదల కార్యములు అనుగ్రహించండి, భద్రతను క్షేమమును ప్రసాదించండి. ప్రభా, ఈ ఉదయకాల సమయపు ఈ ఆదివారపు ఆరాధనలు మీరే నాతో మాతో మాట్లాడి మీ వాక్యంలో మమ్మలను బలపరిచి మీ కౌగిట్లో మమ్మలను భద్రపరిచి మీ దివ్యాశీస్సులు మాకు అనుగ్రహించి మీ మహిమార్థమై మమ్మలను జీవింపచేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు కృపాక్షేమముతో మమ్మలను నింపి వాక్య వాగ్దానాలతో మమ్మలను బలపరిచి వాక్యములో మమ్మలను స్థిరపరచమని యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి చాలామందికి వచ్చినటువంటి పాట అనుకుంటా ఉన్నాను నేను. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా అనేటటువంటి పాట పాడుకుంటూ ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభు యొక్క పాదాల దగ్గర మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అందరం ఏకీవిందామా? ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీరు మిగిలాయయా, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును,
ఏకాకినై నే దుఃఖాబ్దిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకనున్న నన్ను ఏకాకినై నీ దుఃఖాబ్దిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకనున్న నన్ను ఏ భయము నీకేలయనుచు అభయంబునిచ్చవయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచవయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవేయనుచు నీ వైపేనే చూచనయ్యా యెహోవా రాఫాని ననుచు ఈ స్వస్థతను ఇచ్చవయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీరు మిగిలాయయ్యా ఏ రీతి వర్ణింతును ఓ యేసునాథ దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిర్గమకాండము 15వ అధ్యాయము మనము ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో భాగముగా 15వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇటు రీతిగా వ్రాయబడింది 19వ వచనం. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల వాక్య ధ్యానములో సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిపించినటువంటి ప్రభువును ప్రస్తుతించుటకు ఇష్టపడి ఆయన పాదముల యొద్దకు చేరిన
దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ప్రియ స్నేహితులారా, సహోదరులారా, మరొకసారి మన కుటుంబాలకు క్షేమమును ప్రసాదించిన దేవుని పాదాల దగ్గరకు మిమ్మలను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సముద్రము మధ్యలో ఆరిన నేల మీద మన దేవుడు నడిపించే శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి పరిస్థితులు ఏవైనను కానీ, మన బ్రతుకులు ఎలాంటివైనను కానీ ఆయన మనలను ప్రేమించి సంరక్షించుటకై ఆయన గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తుంటూ ఉన్నారు. మనందరికీ ఎరికైన విషయమే కదా. 22వ తేదీ మార్చి నెల నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి లాక్డౌన్ ప్రకటించి ప్రారంభించిన దినం, పునరుత్థాన దినం. అది మొదలుకొని నేటి వరకు కూడా మనం ఎట్లున్నాం అంటే, మన చుట్టూ వైరస్ ఉంది, కానీ మన జీవితాల్లో ఒక వైరస్ను ప్రభువుల వారు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు జనం కన్నా మనమంటే ఆయనకి చాలా ఇష్టం. ఇశ్రాయేలు జనానికి 2 ప్రక్కల నీరుందేమో, మన చుట్టూ పైన కిందన అంతా కూడా వైరస్, మన చుట్టూ వైరస్ ఉంది, కానీ మనకు మాత్రం ఆ వైరస్ టచ్ కాకుండా ఆయన మనలను ఆయన కౌగిట్లో భద్రపరిచిన దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము, ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము, ఎంతగా మన ఆత్మ శరీరానికి రక్షణ ఇచ్చేటటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. ఇటు దేవుని కలిగి ఉన్నటువంటి మనము ధన్యులమండి. ఇటు ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన దేవుని పదాల దగ్గర ఏదే కాల సమయంలో దేవుడు ఆ ప్రజలను ఎట్లా సంరక్షిస్తుంటున్నారు చూద్దాము. 15వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడగలిగితే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఎర్ర సముద్రాన్ని దాటేశారు ఇశ్రాయేలు ప్రజలు. భయంకరమైనటువంటి వరదలను దాటేస్తాము, భయంకరమైనటువంటి వైరస్ను దాటేస్తాము, భయంకరమైనటువంటి స్థితిగతులను ఎటు పోదమో ఏమవుతుందో తెలవని పరిస్థితిలో దేవుడు కనికరించి ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమంతో మనను నిలిపి ఈ సంవత్సరపు ఎండ్ మంత్స్కి మనలను నడిపిస్తూ ఉన్నారు. ఇక 12 దినాల్లో నవంబర్కి వచ్చేస్తుంటాం. నెక్స్ట్ క్రిస్మస్ సీజన్లో వచ్చేస్తుంటాం. చాలామంది దైవజనులు ఇప్పటికే ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేస్తారు. అద్భుతంగా జరుగుతూ ఉంది. దేవుని నామానికి ఘనత వస్తూ ఉంది. దేవుడు పక్షిరాజు రెక్కల మీద ఇశ్రాయేలు ప్రజలను మోసినట్లుగా మనలను కూడా సంరక్షించి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే 16వ వచనంలో, యెహోవా నీ ప్రజలు తన ప్రజల క్షేమం కొరకు ఏమైనాను చేయడానికి ఆయన ఇష్టపడతారు. తన ప్రజల క్షేమం కొరకు ప్రాణం పెట్టడానికి కూడా, ప్రాణము తీయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. శత్రువుల యొక్క సమూహాన్ని, శత్రువుల యొక్క పరిస్థితులను, ఆలోచనలను తలక్రిందులు చేసి, మనము ఆయన ప్రజలము కదా,
అంటా ఉంది వాక్యము 16వ వచనంలో, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, అంతకు ముందా ఉన్న దరి నుంచి అద్దరికి గమ్యము లేక పరిస్థితి నుంచి దాటే వరకు, సముద్రపు ఈ దరి నుంచి ఆ దరికి వచ్చే వరకు, ఈరోజు నువ్వు ఏ ధరిని ఉన్నావో ఆలోచించుకో ప్రియ స్నేహితుడా. యేసు ధరిని ఉంటే ఆయన నిన్ను అద్దరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ధరిని ఉంటున్నావు నువ్వు? ఏ ధరిని ఉంటున్నావు? సరే 14వ అధ్యాయంలోకి వద్దాం. 14వ అధ్యాయంలో 29వ వచనంలో వచ్చి చూస్తుంటున్నప్పుడు, అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యను ఉన్నప్పుడు ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీరు గోడలాగా ఉండడం ఏంటండి ఆశ్చర్యం కాకుంటేను? ఇసుకే నిలబెట్టలేము గోడలాగా. ఎందుకు? బలమైన తూర్పు గాలి వచ్చింది, అట్టి స్థితిలో బండరాళ్ళు ఎగిరిపోతాయి, బండరాళ్ళు ఎగిరిపోతాయి. అట్లాంటి పరిస్థితిలో నీరు గోడలాగుందట, సముద్రం ఆరిపోయిందట, ఇశ్రాయేలు జనాంగం ఆరిన నేల మీద నడుస్తూ ఉన్నారట. ఎంత గొప్ప, ఎంత అద్భుత, ఎంత ఆ ప్రజలు, వారి కన్నులు ఎంత ధన్యమైనవండి. ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే, నేటికి కూడా మన జీవితాల్లో మనము అనేకమైన అనుభవాల గుండా నడుస్తూ ఉన్నాము. నేను ఊహిస్తూ ఉన్నాను, ఒకవేళ నీరు ఇట్లాగొక గోడలాగా ఉంటే ఆ మధ్య నుంచి వెళ్ళేటటువంటి ధైర్యం, సాహసం ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ మోషే గారు స్టార్ట్ చేస్తుంటారు. ఈరోజు నేను అంటా ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యము చేసిన దేవుని వైపు చూస్తూ నీవు ధైర్యంగా నిలిచుండాలి, ధైర్యంగా నడిచిపోవాలి. ఎస్, అప్పుడు ఆయన ఈ దరి నుంచి ఆ దరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అద్దరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. హల్లెలూయా. ఆరాధన అంటే నమ్మడం, ఆరాధన అంటే నమ్మిక ఉంచడం. దేవుని మీద నమ్మకం ఉంచారు. ఎట్లాగనా? ఆ మధ్యలో నడాలి అంటే నమ్మకం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడు గమ్యానికి చేర్చడా? ఇది ఈ నమ్మకం కావాలి. ఈ నమ్మకంతో ముందుకెళ్ళాలి, ఈ నమ్మకంతో బ్రతకాలి, ఈ నమ్మకంతో జీవించాలి. ఎందుకని అంటే మనకు ఎరికైనటువంటి అనేక మంది ఈ వైరస్తో మన చుట్టూ తిరుగుతానే ఉన్నారు. ఈ వైరస్ కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినను నమ్మదగిన దేవుడు మార్చి నెల మొదలుకొని, లేక ఇండియాలోకి ఫిబ్రవరిలో వచ్చి ఉండొచ్చు కాక వైరస్, అప్పటి నుంచి నేటి వరకు కూడా సంరక్షించి, భద్రపరిచి, క్షేమమిచ్చి, సౌఖ్యమిచ్చి, సంతోషమిచ్చి, సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, అధిక రీతిలో మనలను భద్రపరుస్తుంటున్న దేవుని యందు నమ్మిక ఉంచితే అద్దరికి ఆయన చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ దరిన ఉన్నావు? కలువరి వైపు చూస్తే, కరుణామయుడి వైపు చూస్తే, కలువరి నాథుని దగ్గరకు వస్తే, కరుణామయుడిని నువ్వు వేడుకుంటే తప్పక నిన్ను అద్దరికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైనటువంటి మోషే యందును నమ్మకముంచిరి. అందుకనే 15వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూస్తుంటే అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆ ప్రజలు చెప్తుంటున్నారు. చూద్దాము, మరొకసారి చూద్దాము. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు అంటా ఉన్నారు ఆయన. మోషే గారు చాలా అద్భుతమైనటువంటి వర్ణన అక్కడ చేస్తూ ఉన్నారు. లేక
లేక అక్కడ ఆయనను స్తుతిస్తున్నటువంటి ప్రజలు, అక్కడ ఆయనను ఆరాధిస్తున్నటువంటి ప్రజలు ఇలా అంటా ఉన్నారు, ఈ ప్రజలే నీ ప్రజలు, నీవు సంపాదించిన ప్రజలు. ఈరోజు ఇట్టి పరిస్థితి మనం కలిగి ఉన్నాము అంటే మనము మన గొప్పతనం కానీ, మనము చాలా జాగ్రత్తగా చేతులు కడుక్కున్నామని కానీ, మాస్కులు వేసుకున్నామని కానీ, ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా పాటించమని కానీ కాదు, కానీ కేవలం ఆయన కృప చేత మాత్రమే మనం ఇంకను సజీవులుగా ఉన్నాము అని నేను చెప్పడానికి ఈ ఉదయకాల సమయంలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను ఇది మన గొప్పతనం కాదు, కేవలం ఆయన కృప చేతన మాత్రమే. అదే అంటా ఉన్నారు, నీ ప్రజలు నీ ప్రజలు నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. ఎక్కడికి తోడుకొని వస్తారు అంటే 17వ వచనంలో చాలా క్లియర్గా అంటా ఉన్నారు ఆయన, యెహోవా నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. దేవుని పిల్లలారా, ఆయన మందిరములో నిలిచి ఆయనను స్తుతించి ఆరాధించి ఆశీర్వదింపబడటమే ఇక మన జీవితాల్లో మిగిలి ఉన్నటువంటి కార్యము. ఆయన మందిరములో నిలిచి ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆయనలో సంతోషించుటయే మన ముందట మిగిలి ఉన్న కార్యము. ఎందుకని మరోసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజల కొరకు అద్భుతాన్ని చేసిన దేవుడు అంతకు మిక్కిలిగా మన ఎడల ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారు. ఈ నెలలన్నిటా కూడా ఆయన కృప మనకు తోడైంది, ఆయన దయ మనకు తోడైంది. కనుక ఎప్పుడైతే వారు అద్దరికి వచ్చారో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. ఎప్పుడైతే మనము ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ దాటేసేసి మనము జీవిస్తూ ఉన్నామో, ఇప్పుడు మనం చేయాల్సింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే. నేనంతా నీ ఉదయకాల సమయంలో ఇంకా వైరస్ ఇంకా విస్తృతంగా ఉంది లోకంలో, కాదని అన్న నేను ఎదుర సముద్రము వెనక సైన్యము తరిమినను ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడిన రీతిగా అట్టి భయంకరమైనటువంటి పరిస్థితిని దాటించిన దేవుడు ఈ సముద్రాన్ని దాటించలేడా? సముద్రాన్ని దాటిన తర్వాత స్తుతించడం మనము చేయాల్సిన కార్యముగా కనబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దాటిన తరువాత స్తుతించాలి. సమస్యను దాటిన తరువాత స్తుతించుట ఆరాధన అంటే. ఏ సమస్య నీ జీవితానికి వచ్చిందో, ఏ పరిస్థితి నీ జీవితంలో కనిపించిందో, ఆ పరిస్థితి నుంచి దాటిన మరుక్షణం నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అద్దరికి చేరిన తర్వాత బాయ్ అన్న కాదు, సమస్య వచ్చిన తర్వాత ప్రభువాన్ని వేడుకున్నా కాదు. ఎప్పుడైతే నువ్వు అద్దరికి వెళ్ళిన మరుక్షణం నువ్వు చేయాల్సింది ఏంటి అంటే కనుక, దేవా అద్దరికి నన్ను చేర్చిన దేవా నీకు స్తోత్రం. భయంకరమైనటువంటి సమస్య నుంచి అతి భయంకరుడా నన్ను రక్షించి నడిపించిన దేవా నీకు స్తోత్రం. అట్టి స్థితిలో నీవు గనక నన్ను కాపాడకుంటే ఈ పాటికి నేను కనుమరుగైపోదునయ్యా, నీవు కనికరించావు, నీకు స్తోత్రమని స్తోత్రము చెల్లించుట మన యొక్క బాధ్యత. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలతో నింపి ఆరాధించుటకు అవకాశమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడిన దేవుణ్ణి మనము కూడా స్తుతించుదామా? తల వంచుదాం, ప్రార్థించుదాం, స్తుతించుదాం, స్తోత్రం చెల్లించుదాం. గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, హక్కుని చేర్చుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మేము పాడినటువంటి పాట, ఏ రీతి స్తుతి ఎంతేమో ఓ యేసునాథ దైవమా. ఈ మనుషులు ఎవరు కూడా మాకు సహాయం చేయరయ్యా, కేవలం నీ ప్రేమ మాత్రమే మమ్మల్ని సంరక్షించేది. రాఫాగా మీరు నిగిరించారు ప్రభువా అనేటటువంటి పాటను పాడి స్తుతించాము. ఈ ఉదయకాల సమయంలో
నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు భయంకరమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మనం వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మనలను అందరికీ నడిపించిన దేవుడు మనకు ఎరికైన వారిని కూడా క్షేమంతోనూ, సౌఖ్యంతోనూ, సంతోషంతోనూ, సమాధానంతోనూ, ఆరోగ్యంతోనూ, ఆయుష్తోనూ నింపు రీతిగా ప్రార్థన చేద్దాం. తల వచ్చుదాం, ఏకీవిందాం, స్తుతించుదాం. ఒక నిమిషం ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా. స్తుతులయ్యా తండ్రి, స్తుతులయ్యా తండ్రి, స్తుతులయ్యా తండ్రి, స్తుతులయ్యా తండ్రి. స్తుతులు, 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 స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. నీ ప్రజలైనటువంటి మమ్మను, నీ సొత్తైనటువంటి మమ్మలను అద్దరి వరకు క్షేమంగా నడిపిస్తూ ఉన్నవాడా మీకు వందనాలు. మమ్మలను ఆదరించువాడా మీకు వందనం. మమ్మలను ఆశీర్వదించువాడా మీకు వందనం. మాకు క్షేమమును అనుగ్రహించువాడా మీకు వందనం. మాకు ఆయుష్ను ప్రసాదించినవాడా మీకు వందనం. ప్రభువా, మాకు ఇరికైన అనేక మంది బిడ్డలు ఎంతో జాగ్రత్త కలిగినను కానీ అయ్యా వారు మా ముందట కనబట్టలేదు. ఇంకనూ మేము సజీవులుగా ఈ అక్టోబర్ నెల 18వ తేదీ ఉన్నాము అంటే ఇది కేవలం మీ కృపేనైనా, మీ దయేనైనా, మీ ప్రేమేనైనా, మీ చాలేనైనా. అంతకు మించి మరేమీ కాదు తండ్రి, అంతకు మించి మరేమీ కాదు. ఈ పునరుత్థాన దినమందు మాతో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారు, మాతో కలిసి కూర్చున్నటువంటి నేను లీకల్లో వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు లైవ్లో మాతో పాటు ఏకీవించారు ప్రభా, వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతోమంది తదుపరి ఈ వర్తమానం వీక్షించి మీలో బలపడబోతుంటున్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద సమర్పిస్తుంటున్నాము తండ్రి. క్షేమమును ప్రసాదించి అందరికీ నడిపిస్తుంటున్నవాడా, మీ ఇద్దరికి చేరు వరకు మీ కృపా కౌగిట్లో మమ్మలను, మా కుటుంబాలను భద్రపరచమని. అయా మమ్మలను తరుముతుంటున్నవారు రాతి వలె సముద్రములో ఎట్లాగైతే ఐగుప్తు ఫరో సైన్యము నిర్మూలమైపోయిందో, వేకువన లేచినప్పుడు, వేకువన చూచినప్పుడు ఫరో సైన్యాన్ని శవాల్లాగా నీ ప్రజలు చూస్తుంటున్నారు ప్రభా. మా మీదకు వస్తుంటున్న ప్రతి వైరస్ కానీ, వరదలు కానీ, సమస్యలు కానీ సోది కారము గల నామములో మేము బంధిస్తుంటున్నాము తండ్రి. మీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ కృపాక్షేమలు మాకు అనుగ్రహిస్తుంటున్నాం, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో జన్మదినాలు, వివాహదినాలు, శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలకు క్షేమమును, ఆరోగ్యమైన ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా. దీర్ఘాయుష్మైన భవిష్యత్తు ప్రసాదించండి తండ్రి. కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, రోదనతో, రోగముతో, నిట్టూర్పుతో ఎంతమంది బిడ్డలు బాధపడుతుంటున్నారు, కనికరం చూపించండి. ఆర్థిక సమస్యల్లో ఉంటున్న వీళ్లకు సహాయం ప్రసాదించండి తండ్రి. నైనా మీ పాదాల దగ్గర ప్రార్థిస్తుంటున్న ప్రతి అంశంలో మీరు చేస్తుంటున్న కార్యములకై వదనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ఉదయకాల సమయంలో ప్రభా వైజాగ్ పట్టణంలో మా మనుమడు బలహీనమైన పరిస్థితుల్లో హాస్పిటల్ ఉంటుండగా మీరు దర్శించి బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. దవ్యమా మీకు వందనాలు చెల్లిస్తూ నైనా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ వాక్యానుసారంగా జీవించుటకు తీర్మానం చేసుకున్నారు, వారందరికీ క్షేమమును అనుగ్రహించామని. మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులకు సంబంధించి తోబుట్టులు అయిన వారందరికీ మీ కృపా కనికరం మెండుగా నిడిగా ప్రసాదించమని ప్రసాదిస్తారని మరొక్కసారి మీ పునరుత్థాన దినపు దీవెనలు మా పైనను, వీక్షిస్తుంటున్న బిడ్డల పైనను మెండుగా నిడిగా వర్షింపచేయమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, వాక్యముతో ఉదక స్నానము చేయించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు నిరంతరము ఆయన రాక పర్యంతము, అందరి చేరు పర్యంతము కృప కనికరంతో నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. ఈ వర్తమానాలు తిరిగి మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. రెవరెండ్ ప్రదీప్ కుమార్ కడారి అని మీరు సెర్చ్ చేయగలిగితే కనుక అందుట్లో
ఈ వర్తమానాలు మీకు అవైలబుల్గా ఉంటాయి. వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు మీకు ఎరికైన వారికి షేర్ చేయండి. దైవ దీవెనలు పొందుకునండి. తిరిగి మనం మంగళవారం ఉదయం 6 గంటలకి ఆయన పాదాల దగ్గరికి రాబోతుంటున్నాం. అంతవరకు కృపా కనికరం గల దేవుడు ఆయన కౌగిట్లో భద్రపరచును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.